హలో ఆల్, ఇవాళ మీకు నూనెంకాయ కూర గుత్తొంకాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ గుత్తొంకాయ కూర వండే విధానం ఎంత ముఖ్యమో వంకాయల సెలెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. తెల్ల వంకాయలతో చేస్తే చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్లో దించుతామనే ముందు ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వద్దనుకుంటే నానబెట్టి చింతపండు పల్పు కూడా వేసుకోవచ్చు. అవన్నీ పక్కకు తీసి ఉంచేసి ఇప్పుడు ఇందులో నువ్వులు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. మీకు ఇక్కడ నువ్వులు వేయించుకోవడానికి చిన్న చిట్కా చెప్తాను నేను. నువ్వుల మీద మనం నీళ్లు జీలకరించుకోవాలి. నీళ్లు జీలకరించుకుంటే ఈ తడి వలన నువ్వులు మొత్తం చిట్టి పడకుండా ఉంటాయి. తడి ఆరిపోయే లోపల నువ్వులు కూడా ఇలా పొడి పొడిగా వేగిపోతాయి అన్నమాట. ఫాలో అవ్వండి ఈ టిప్. ఇవి కూడా వేయించుకొని పక్కన ఉంచుకొని మనం ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అన్నీ తరిగి రెడీగా ఉంచుకోవాలి. వీటితో పాటు టమాటోలు కూడా ఒక 2 పెద్ద టమాటోలు సన్న సన్న ముక్కల్లాగా చేసి కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు, కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకొని అన్నీ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి, ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోవాలన్నమాట. లాస్ట్లో కొన్ని ఆనియన్స్ కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలు కూడా ఇలా 4 చీలికల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకుంటే అందులో ఉన్న పురుగులు ఏవైనా బయటకు వస్తాయి, వంకాయ కూడా నల్లబడదు. ఇలా మనం రెడీ చేసుకున్న పేస్ట్ అంతా వంకాయలలో స్టఫ్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఇప్పుడు మనం వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. వంకాయలు ఒకదాని మీద ఒకటి ఉంటే సరిగ్గా కుక్ అవ్వవు, అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి కాబట్టి వెడల్పాటి పాత్ర తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఒట్టి మిరపకాయ వేసి బాగా వేయించుకొని మిగిలిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటోలు కూడా వేసుకొని టమాటోలను కూడా బాగా వేయించుకోవాలన్నమాట. టమాటోలు బాగా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వంకాయలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి అస్సలు ఉండకూడదు. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిపోయిన మసాలాని పైన వంకాయల మీద వేసేసుకోవాలి. వేసేసుకొని తగు నీళ్లు కలుపుకొని వంకాయలన్నీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక సైడ్ ఉడికిన తర్వాత జాగ్రత్తగా స్పూన్తో ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఉడికించుకుంటే ఎమ్మి వంకాయ కూర రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.